సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్ అనుకోవాలి. సినీ నటుడు రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టుగా సమాచారం. సెప్టెంబర్ 30న రజనీకాంత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టంట్ వేయడం జరిగింది. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడిందని తెలిపారు వైద్యులు. దీనికి ట్రాన్స్ కేథరెట్ పద్ధతి ద్వారా చికిత్స అందించారు. రజనీ ఆసుపత్రిలో చేరినట్లు తెలియగానే అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, హీరో కమల్ హాసన్, విజయ్ స్పందించారు. రజనీ త్వరగా ఇంటికి తిరిగి రావాలని ఎక్స్ వేదికగా కోరుకున్నారు. ప్రధాని మోదీ కూడా రజనీ సతీమణి లతాతో ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్యంపై ఆరా తీసినట్టుగా సమాచారం. త్వరగా కోరుకోవాలని కూడా ఆకాంక్షించినట్టుగా తెలుస్తోంది. సినీ నటుడు రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 30న రజనీకాంత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టెంట్ వేశారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడిందని తెలిపారు. దీనికి ట్రాన్స్ కేథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించారు. రజనీ ఆసుపత్రిలో చేరినట్లు తెలియగానే అభిమానులతో పాటు అటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా ప్రార్థించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, హీరో కమల్ హాసన్, విజయ్ కూడా స్పందించారు. రజనీ త్వరగా ఇంటికి తిరిగి రావాలని ఎక్స్ వేదికగా కోరుకున్నారు. ప్రధాని మోదీ కూడా రజనీ సతీమణి లతాతో ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ.